ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాల్ని తెలుసుకుందాం. ఈరోజు బుధవారం, అందున ఏకాదశి. శ్రీ మహావిష్ణువుని ఆరాధించినట్లయితే ద్వాదశ రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఇబ్బంది కలిగినటువంటి సందర్భంలో చక్కనైనటువంటి ఉపాయాలు కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాక ఏ విధమైనటువంటి కష్ట నిష్ఠురాలు లేకుండా ధనార్జన చక్కగా ఉంటుంది అని శాస్త్రం చెప్పే మాట. ఆ కారణంగా ద్వాదశ రాశుల వారు శ్రీ మహావిష్ణువుని బుధవారం సందర్భంగా ఏ విధమైనటువంటి విధి విధానాలతో అర్చన చేయాలో ఆ విశేషాలను తెలుసుకుందాం. దీంతో పాటుగా విష్ణు స్వరూపాలైనటువంటి సాలగ్రామాల ప్రత్యేకత ఏమిటి అనే అంశాన్ని మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుద్ధపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి ప్రణాళికను ఒకదాన్ని వేసుకుని దానికి అనుగుణంగానే లావాదేవీల్ని సాగించాల్సి ఉంటుంది. తల త్రిప్పడం, కొద్దిగా నరాల బలహీనత వంటి శారీరకమైనటువంటి అనారోగ్యాలకి అవకాశం ఉంది. రుణాన్ని తీసుకోవాల్సి వచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వ రంగ సంస్థ నుండి తీసుకోవడమే సరి తప్ప బంధువులు, ఆప్తులు, మిత్రుల నుండి తీసుకోవడం ఏమాత్రమూ సరి కాదు. ఆచితూచి మాట్లాడడం మంచిది తప్ప తొందరగా ఆవేశంతో మాట్లాడడం ఏమాత్రమూ సరి కాదు. వైద్యులు ఈ రోజున ఏదైనా కేసుని కానీ చేపట్టవలసి వస్తే అతి ముఖ్యమైనది, చేయగలిగింది అయినటువంటి సందర్భంలో మాత్రమే స్వీకరించడం అవసరం. వృత్తి, వ్యాపారాలు చేసేటటువంటి వారు ధనార్జన మాత్రమే దృష్టిగా కాకుండా చక్కగా వ్యాపారం సాగాలనే అభిప్రాయంతో కొద్ది మూల్యాన్ని అటు ఇటు చేసుకుని అమ్ముకుని మంచి వ్యాపారాన్ని చేసుకోవడం చాలా ఉత్తమం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. స్మార్త ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు గులాబీలతో శ్రీ మహావిష్ణువుని అర్చించినట్లయితే వృత్తిపరమైన సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఆవేదన కొద్ది ఎక్కువగా ఉండొచ్చు. ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా తప్పక విజయాన్ని సాధించగలుగుతారు. కానీ శ్రమ మాత్రం కొద్ది అధికంగా ఉండే అవకాశం ఉంది. మాట్లాడేటటువంటి సందర్భంలో ప్రతి మాటని కూడా ఎదుటివారు వేరు విధంగా అర్థం చేసుకుంటారు అనే ఆలోచనతో మాట్లాడడం అవసరం. ధార్మికమైనటువంటి కార్యక్రమాలను చేసేటువంటి సందర్భంలో అతి లేకుండా ఎంత అవసరమో అంతవరకే పాల్గొవడం చాలా ఉత్తమం. భాగస్వాములతో కలహం రాకుండా ఉండేలాగా ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసేటటువంటి వారు పై అధికారులతోనూ అలాగే ప్రభుత్వ అధికారులతోనూ మాట్లాడేటటువంటి సందర్భంలో వారు అడిగిన ప్రశ్నలకి సమాధానం మాత్రమే ఇవ్వడం మంచిది తప్ప ఎక్కువ మాట్లాడడం ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా కావచ్చు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. స్మార్త ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని చేమంతులతో అర్చించినట్లయితే స్థిరమైన ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి, ఉద్యోగాలు చాలా చక్కగా ఉంటాయి. అధికారులు ఏ విధమైనటువంటి ఆగ్రహభావము లేకుండా దగ్గరికి తీస్తారు ఉద్యోగులందరినీ కూడా. చనువు ఎక్కువగా చేసుకోవడం ఏమాత్రమూ మంచిది కాదు. మహిళలు మాట్లాడేటువంటి సందర్భంలో ఆచి తూచి మాట్లాడుతూ ప్రతి కార్యాన్ని కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. కాంట్రాక్టర్లకి, ఇంజనీర్లకి రావాల్సినటువంటి సొమ్ము పూర్తిగా రాకపోయినప్పటికీ కూడా సకాలంలో కొంత వచ్చేటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామిక, కార్మిక రంగానికి చెందినటువంటి వారు చేసేటటువంటి ప్రతి పనిని కూడా సరైనటువంటి భద్రతా ప్రమాణాలని పాటిస్తూ చేసుకోవడం చాలా అవసరం. అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలోనూ అలాగే విద్యుత్ పరికరాలతో
పనిని చేసేటువంటి సందర్భంలోనూ తగు జాగ్రత్తల్ని పాటించడం ఎంతైనా అవసరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. స్మార్త ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని పారిజాతాలతో అర్చించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి ఉద్యోగాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యయం అంటే సద్వ్యయం, సరైనటువంటి పనుల కోసమే ఖర్చు చేసేటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. చాలా మంచి పని చేస్తున్నట్లే లెక్క. వ్యవసాయ భూములకి, అలాగే వాహనాలకి, ఇంటికి మొత్తం చక్కనైనటువంటి మరమ్మతుల్ని చేస్తూ బాగా ఖర్చు చేస్తారు. అనుకూలతని కలిగి ఉంటారు కూడా. ముఖ్యంగా న్యాయవాదులైనటువంటి వారికి ధనార్జన చక్కగా ఉంటుంది. కానీ ఏ విధమైనటువంటి అధర్మము లేకుండా ఉండేలా చేసినట్లయితే మంచి పేరు ప్రతిష్టలు లభించే అవకాశం బాగా ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు నిజాయితీతో పనిచేస్తారు. ప్రత్యేకమైనటువంటి గుర్తింపుకి కూడా నోచుకుంటారు. ముఖ్యంగా సంగీత విద్వాంసులకి చక్కని వేదికలు లభించే అవకాశం ఉంది. తమ సామర్థ్యము ప్రతిభ చూపించుకోవడానికి వీలుగా. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. స్మార్త ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని సన్నజాజులతో అర్చించినట్లయితే అనారోగ్య భావనలు రానే రావు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకప్పుడు చేసినటువంటి తప్పుల్ని తెలిసో తెలియకో మళ్ళీ చేసేటువంటి విధానం గోచరిస్తోంది. అకస్మాత్ ప్రయాణాలు చేస్తూ ఉండడం వల్ల శారీరకమైనటువంటి శ్రమకి బాగా గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారాన్ని చేసేటటువంటి సందర్భంలో మెళకువలు తెలియచ్చు, కానీ విపరీతమైనటువంటి మెళకువలతో వ్యాపారాన్ని చేయడం వల్ల సంఘంలో గుర్తింపు తగ్గే అవకాశం వస్తుందని గ్రహించుకోగలగాలి. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ధార్మికమైనటువంటి విధానంలో చేయడం మంచిది తప్ప అత్యాశా విధానానికి వెళ్ళినట్టయితే కొన్ని చిక్కుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. తెలుసున్నటువంటి పెద్దలు ఉన్నారు కదా అనే అభిప్రాయంతో అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రయత్నించినట్లయితే కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ధాన్యం వ్యాపారం చేసేటటువంటి వారికి చక్కని ఆదాయం ఉంది. అలాగే అంటే నువ్వుల నూనె వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా మంచి ఆదాయం కలిగే అవకాశం బాగా ఉంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. స్మార్త ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని సంపెంగలతో అర్చించినట్లయితే ఆదాయ మార్గాలు సానుకూలపడతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట పడే అవకాశం హెచ్చుగా కనిపిస్తోంది. కాబట్టి అవసరమైనంత మేరకే మాట్లాడడం చాలా అవసరం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ధనార్జనే కేవలం దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేయడం కాకుండా అందరితోనూ వినియోగదారులతో కలుపుకోలుగా ఉన్నట్లయితే వ్యాపారం పెరిగే అవకాశం బాగా ఉంది. మహిళలు ఆర్థికమైనటువంటి ప్రణాళికల్ని పాటించి సరైనటువంటి తీరులోనే ఖర్చు చేస్తూ ఉండేటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రం ఉండదు. దూరభార ప్రయాణాలని చేయవలసి వస్తే శారీరకమైనటువంటి శ్రమకి తట్టుకోగలిగినప్పుడు మాత్రమే ప్రయాణం చేయడం ఎంతైనా అవసరం. కాంట్రాక్టర్లకి ఇంజనీర్లకి పెట్టుబడి పెట్టవలసినటువంటి అవసరాలు బాగా పెరుగుతాయి. ఆర్థికమైనటువంటి తాత్కాలికమైన లోటు లభించే అవకాశం ఉంది. మొగమాటం లేకుండా ఇవ్వవలసినటువంటి వారిని అడిగి తీసుకోవడం చాలా అవసరం. ఆ మీదటే పని ప్రారంభించడం వల్ల నష్టమేమీ కలగదు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. స్మార్త ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని కనకాంబరాలతో అర్చించినట్లయితే రుణ సమస్యలు క్రమంగా తొలగిపోతూ ఉంటాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లోటుతో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. దూరభార ప్రయాణాలు చేయగలిగిన శారీరకమైనటువంటి శక్తి లేకుండా ఉండొచ్చు. ఇంట్లో వృద్ధులైనటువంటి వారిలో ఒకరి ఆరోగ్యం తాత్కాలికంగా ఆందోళనని కలగచేయచ్చు. ప్రాణ ప్రయాణం మాత్రం ఏమాత్రం ఉండదు. ఆ విధమైనటువంటి భయం ఏం అవసరము లేదు.
ముఖ్యంగా చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని కాదని వేరే ఒక ఉద్యోగాన్ని చేపట్టాలనే తలంపుని పూర్తిగా విడుచుకోవడం మంచిది. స్థలం మార్పు కానీ, ఉద్యోగపు మార్పు కానీ, సంస్థ మార్పు కానీ ఏమీ చేయడం సరైనటువంటి అంశం కాదు. దూరభార ప్రయాణాలను చేయవలసి వస్తే తప్పనిసరి అయితే శారీరకమైనటువంటి శ్రమతో పాటు ధన నష్టం, అలాగే ఇతరమైనటువంటి వస్తు నష్టం లేకుండా ఉండేటటువంటి విషయాన్ని బాగా ఆలోచించుకుని సౌకర్యవంతంగా ప్రయాణించడం చాలా అవసరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. స్మార్త ఏకాదశి సందర్భంగా తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్రగన్నేరులతో అర్చించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు రానేరావు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి గుండె ధైర్యంతో ఉంటారు. ఏ విధమైనటువంటి లెక్క లేకుండా మాట్లాడే తనంతో కూడా ఉంటూ ఉంటారు. న్యాయస్థానాల్లో చక్కని అనుకూలమైనటువంటి తీర్పు లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు మంచి చక్కనైనటువంటి నేర్పరితనంతో మాటలను మాట్లాడుతూ కొత్త కొత్త ఆర్డర్ని పొందగలుగుతారు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్వం నుండి చేస్తున్నటువంటి ఔషధ సేవని మానకుండా చేసుకుంటూ ఉండడం చాలా చాలా అవసరం. కంటికి సంబంధించిన, అలాగే మడమలకు సంబంధించిన అనారోగ్యం కానీ వచ్చినట్లయితే తప్పక వెంటనే వైద్య సేవని తీసుకోవడం చాలా చాలా అవసరం. ఇంతకుముందు ఏదైనా అడ్వాన్స్ ఇచ్చి ఉన్నట్టయితే ఆ స్థలాల్లో, ఇళ్ళలో ముఖ్యమైనటువంటి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్ని వెంటనే పరిష్కరించుకోవడం చాలా చాలా అవసరం. తల్లి తండ్రుల ఆరోగ్యాన్ని పరామర్శించడం వల్ల వాళ్ళ ఆశీస్సులు లభించే అవకాశం కూడా బాగా ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. స్మార్త ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని తెల్లగన్నేరులతో అర్చించినట్లయితే క్లిష్ట సమస్యలు క్రమంగా పరిష్కరింపబడుతూ వెడతాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ నాకు తెలుసు అనేటువంటి అహంకార భావంతో ఉంటారు. అన్నిటిలోనూ ముందంజలో ఉండాలి అని ప్రయత్నిస్తారు. చదువుతున్నటువంటి చదువు మధ్యలో తాత్కాలికమైనటువంటి విఘ్నం కారణంగా ఆగిపోయే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి లోటుకి గురయ్యే అవకాశం కూడా ఉంది. తల్లిదండ్రుల నుంచి సొమ్ముని తీసుకుంటూ తద్వారానే జీవితాన్ని గడుపుతూ ఉండేటటువంటి స్థితే కానీ వచ్చినట్లయితే ఓ క్షణం ఆలోచించుకోవడం ఎంతైనా అవసరం. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు న్యాయస్థానం దాకా విషయాన్ని తీసుకువెళ్ళడం కాకుండా వెంటనే వాదోపవాదాల్ని ఉపసంహరించుకోవడం, వాదోపవాదాలు లేకుండా ఉండేలా చేసుకోవడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా చిత్రలేఖనం, నాట్యం మొదలైనటువంటి సాంస్కృతిక సందర్భాలు ఎవరైనా ఉన్నట్లయితే వారు దాంట్లో కానీ ఎక్కువ కృషి కానీ చేసినట్లయితే తప్పక సత్ఫలితాలు, మంచి గుర్తింపు ఉండే అవకాశం బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు శారీరకమైనటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తని పాటించడం తప్పనిసరి. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. స్మార్త ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహావిష్ణువుని మల్లెలతో అర్చించినట్లయితే వ్యవహారాలు దాదాపుగా సానుకూలపడుతూ వెళతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం చక్కగా ఉంటుంది. వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారికి, వైద్యులైనటువంటి వారికి ఆదాయం బాగా ఉన్నప్పటికీ కూడా చిన్న మాట పడవలసిన అవసరం వస్తుంది. కాబట్టి సరైనటువంటి కేసు అయినప్పుడు మాత్రమే తీసుకోవడం అవసరం. వ్యాపారంలో ఉల్లి మొదలైనటువంటి వ్యాపారం చేసేటటువంటి వారికి, పసుపు మొదలైన వ్యాపారం చేసేవారికి మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ దగ్గర పనిచేస్తూ ఉండేటువంటి ఉద్యోగుల్ని దాదాపు పుత్ర సమానులుగా కానీ చూసుకున్నట్లయితే ఇబ్బందులు రావు. లేని పక్షంలో మానసికంగా ఆందోళనకి గురికాక తప్పదు. సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే చక్కగా చదవగలుగుతారు. అయితే వారి ప్రవర్తనని మాత్రం గమనించుకుంటూ ఉండడం తప్పనిసరి తల్లిదండ్రులకి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. స్మార్త ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని నందివర్ధనాలతో అర్చించినట్లయితే మనోబలం విశేషంగా పెరుగుతుంది.
ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఆనందంతో ఉంటారు. కుటుంబం అంతా సంతోషపూర్వకమైనటువంటి వాతావరణంలో గడుస్తూ ఉంటుంది. దూరభార ప్రయాణాలను చేయవలసిన అవసరం అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది. అయితే దుర్వార్త కారణంగా మాత్రం కానే కాదు. వివాహాలకి సంబంధించినటువంటి చర్చలు చక్కగా ఫలించే అవకాశం ఉంది. మొగమాటలు లేకుండా ఆర్థికమైనటువంటి విషయాల్లో తగినటువంటి విధంగా మాట్లాడుకోవడం చాలా అవసరం. స్థిరమైనటువంటి ఆస్తుల్ని అమ్మాలనేటటువంటి ఆలోచన ఏమాత్రమూ సరి కానే కాదు. ఏదైనా ఆ స్థలాన్ని కానీ ఇంటిని కానీ మరి ఏదైనా కొనుక్కోవలసి వస్తే ఆప్తులైనటువంటి వారితో కాకుండా మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు చేసుకోవడం, మొగమాటం లేకుండా పత్రాలన్నింటినీ సరిచేసుకుని చూసుకోవడం చాలా అవసరం. ఆర్థికమైనటువంటి లాభార్జన మాత్రమే దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికమైనటువంటి ఆర్జన విషయంలో తగుమాత్రపు మోతాదుని పాటించడం చాలా అవసరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. స్మార్త ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారి శ్రీ మహావిష్ణువుని మందారాలతో అర్చించినట్లయితే ప్రతి వ్యవహారంలోనూ కూడా సమర్థత బాగా ఉంటుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పిల్లలే తమ ప్రాణంగా భావిస్తూ తల్లిదండ్రులు ఉంటారు. వారి చదువు విషయంలో ఎనలేని శ్రద్ధ తీసుకుంటూ విసుగు, చిరాకు, కోపం, పట్టుదల, ఆగ్రహం అన్నీ కలిగి ఉంటారు. ఇదంతా కూడా సంతానం గమనించలేకపోవచ్చు. కాబట్టి ఒకరు కోప్పడుతూ ఉంటే ఒకరు జాగ్రత్త చేస్తూ ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా అమ్మవలసినటువంటి ఆస్తి కానీ ఏదైనా ఉన్నట్టయితే తాత్కాలికంగా ఆ అమ్మకాన్ని ఆపుదల చేయడం చాలా మంచిది. కొనుగోళ్లు ఈ రోజుకి ఏమాత్రము సరి కానే కావు. దూరభార ప్రయాణాలని చేయవలసి వస్తే తగినటువంటి విధంగా సౌకర్యవంతంగా ప్రయాణించడం అవసరం. అవకాశం ఉన్నంతలో మానుకోవడం చాలా మంచిది. ఆప్తులు, బంధువులు అయినటువంటి వారు ఆర్థికమైనటువంటి అవసరాన్ని వ్యక్తీకరించినట్టయితే ఈ రోజుకి మాత్రం రుణాన్ని ఇవ్వడం సరికాదు. పాత బకాయిలు చక్కగా వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. నిదానంగా మాట్లాడి పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. స్మార్త ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని సువర్ణ గన్నేరు పుష్పాలతో అర్చించినట్టయితే శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా జయ విధానంతో నడుస్తాయి. నిత్యం చేయబడేటువంటి పూజలో సాలగ్రామ పూజకు ప్రత్యేకత ఉంది. ఆ సాలగ్రామం విష్ణువుకి సంకేతం అయినట్లయితే దాన్ని విష్ణు సాలగ్రామం అంటారు. ఆ విష్ణు సాలగ్రామానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. సాలగ్రామం ఎంతో అపురూపమైంది. సాలగ్రామాలు కేవలం నేపాల్లోని గండకీ నది ప్రాంతంలోనే లభిస్తాయి. సాక్షాత్తు విష్ణు స్వరూపాలుగా సాలగ్రామాల్ని భావిస్తారు. మృదువైన కాంతిమంతమైన నల్లటి చిన్న శిలలు గుండ్రని ఆకృతిలో ఉంటాయి. సాలగ్రామాల మీద శంఖచక్రాలు, తిరునామాల ఆకృతులు సహజ సిద్ధంగా రూపుదాల్చి కనిపిస్తాయి. ఈ తరహా సాలగ్రామాలు ఎంతో మహిమాన్వితమైనవిగా భావిస్తారు. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే వారి గృహాల్లో సాలగ్రామం ఉండడం అనేది తప్పనిసరి. అయితే పూజ గదిలో సాలగ్రామం కానీ ఉంటే నిత్య పూజ, నిత్య నివేదన చేసి తీరాల్సిందే. నిత్య పూజలు చేయడానికి వీలు కుదరని వారు పూజామందిరంలో సాలగ్రామాల్ని నెలకొల్పుకోకూడదని పెద్దలు చెప్తారు. పగిలిన, విరిగిన, బీటలు వారిన సాలగ్రామాల్ని పూజామందిరంలో ఎన్నడూ ఉంచనే కూడదు. వీటిని జలాశయాల్లో నిమజ్జనం చేయాలి. ప్రతిరోజు సాలగ్రామానికి ఇంట్లో ఉన్నట్లయితే అభిషేకం చేసి తీరాలి. సాలగ్రామాల్ని ప్రతినిత్యం తులసి దళాలతో, సుగంధంతో, పరిమళ భరిత పుష్పాలతో పూజని చేసి ఫలాలని నివేదన చేయడం తప్పనిసరి.